ఇప్పుడే అహ్మదాబాద్ గుజరాత్ నుండి లండన్ వెళ్ళడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేకాఫ్ చేసిన 9 నిమిషాల్లోనే కూలిపోయింది. వెంటనే స్మోక్స్. 242 మంది పాసింజర్లు, అందులో 7 పోర్చుగీస్ పాసింజర్స్, 53 బ్రిటిష్ సిటిజన్స్, ఒక కెనేడియను, మన భారతీయులు 169 మంది చనిపోయారని న్యూస్. అసలు మరి ఫ్లైట్ క్రూ కూడా చనిపోయారు కదా, ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్స్ అయింది? నాకేమనిపిస్తుందంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ అని. 91 నుంచి నా సొంత ఫ్లైట్లు నాకున్నాయి, ప్రపంచం అంతా తిరిగాను, 40 సంవత్సరాలు అనుభవం ఉంది, ప్రపంచం తిరిగింది. ఏమవుతుంది? ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలా. మనం ఏం చేసినప్పటికీ అవన్నీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, లీగల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి, కల్ప్రిట్స్ను పట్టుకోవాలి. ఎందుకంటే 650 మీటర్లు అంటున్నారు. అంటే ఒకవేళ చెకింగ్ బ్యాగులు కాకుండా బ్యాగేజ్ ప్యాక్ చేసి పంపిస్తారే ముందే, చెక్డ్ బ్యాగేజెస్ అని, అందులో ఏమైనా బాంబులు పెట్టి 500-600 మీటర్లకు వెళ్ళగానే ఇక్కడ ఏమైనా రిమోట్ కంట్రోల్తో నొక్కారా? అదొక పాసిబిలిటీ. లేదా పాసింజరే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని లోపలికి ప్రయాణం చేశాడా? రెండో పాసిబిలిటీ. లేదా క్యారీ-ఆన్ బ్యాగ్లోనే ఇది జరిగిందా? మూడో పాసిబిలిటీ. లేదా ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే మన మూవీలో చూసినట్టు ఏమైనా ఫిక్స్ చేశారా ముందే? నాలుగో పాసిబిలిటీ. ఇదైతే న్యాచురల్ యాక్సిడెంట్ గా నాకు అనిపించట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. ఇన్వెస్టిగేట్ ప్రాపర్ గా చేసి న్యాయం చేయకపోతే మన ఎయిర్ ఇండియాయే కాదు, ఇండియన్ ఇమేజే ఇది గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది గనక చాలా చెడ్డ పేరు వస్తుంది. మళ్ళా టూరిస్టులు మన దేశానికే రావడానికి వెనకంజ వేస్తారు, తద్వారా లక్షల కోట్లు దేశానికి లాస్. అందుకే నేను ఇచ్చిన సలహాలు తీసుకుంటే ప్రపంచం అంతా తీసుకుంటారు, మన దేశస్తులు తీసుకోరు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో? ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకొకరికి లేదు కదా, నా అనుభవాన్ని ఎందుకు షేర్ చేసుకోకూడదు? అందుకనే ప్రపంచ శాంతి సభలు మన మే 24ని సికింద్రాబాద్లో, లాస్ట్ వీక్ అమెరికాలో, అంతకుముందు వీక్ టర్కీలో ఎందుకు పెడుతున్నాను? శాంతి ఉంటేనే సమాజానికి క్షేమం, అభివృద్ధి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. శాంతిగా బ్రతుకుదాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ కల్లోల గొడవలు మనకొద్దు. మనం అందరం భారతీయులు, వరల్డ్ సిటిజన్స్ అందరూ. లెట్ us live in peace. Thank you very much.